నేనే చేయాలి. ఈ ముగ్గురు నా గండానికి మోపాయిలు. ఇంట్లో పని చేసేసి నా తలపనం తోకష్టట్టుంది. అమ్మా సంధ్య, టిఫిన్ అయిందా? నేను గోల్డ్ వేసుకోవాలి, టైం అయింది. మామయ్య అవుతుంది. టైం అవుతుంటే ఆకలి అవుతాను, అందరికీ కూడా అవుతలేదు. మమ్మీ టిఫిన్ బాక్స్ చేయంగా, స్కూల్ కి లేట్ అవుతుంది. ఈరోజు యాన్యువల్ డే నాకు. అబ్బా ఆగవే, ఏదో నేను రోజు స్కూల్ లేట్ పంపించినట్టు అలా మొత్తుకుంటావేంటి? 5 minutes వెయిట్ చేయి. దాన్ని తింటున్నావు కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూసావా? ఆల్రెడీ 10 దాటిపోయింది. నా ఆఫీస్ టైం అవుతుంది, ఇంకా బాక్స్ కట్టలే, దాన్ని స్కూల్ పంపించాలి, నాన్నకి టాబ్లెట్స్ ఇవ్వాలి. ఏం చేస్తున్నావు నువ్వు? రోజు ఇదేనేటా? నాకు ఏమైనా పచ్చేతులు ఉన్నాయా ఏంటి? మీ ముగ్గురికి వంట కట్టలేక నా తలపనం తోకొస్తుంది. తొందర ఏపో, ఇంకేం చూస్తున్నావు? రోజు ఆఫీస్ లేట్ పోతే అక్కడ మా బాస్ తిట్టి తిట్టి ఆపేస్తాడు. నాని ప్రిన్సిపల్ ఆపేసాపా. అద్యా ఇలా స్కూల్ యాన్యువల్ డే నాడు ఏం చెప్తున్నావు వాళ్ళు? అవునా, వెరీ గుడ్. చూసావా నాన్న, ఇది అప్పుడే డాన్స్ నేర్చుకున్నాడు. ఏ ఆద్య, స్కూల్ టైం ఎప్పుడుందో తెలియదు కానీ స్కూల్ మాత్రం లేట్ అవుతుందని అరుస్తున్నావు. దీని బాక్స్ ఇందులో పెట్టినండి, మీకు కూడా ఇందులోనే పెట్టినా. దాని స్కూల్ కార్ డ్రాప్ చేసి మీరు బాక్స్ తీసుకెళ్ళండి. సరే, మంచిది. జాగ్రత్తగా వెళ్ళండి. సరే మామయ్య టాబ్లెట్ తీసుకోండి, టిఫిన్ తీసుకొస్తా. హలో సంధ్య, మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్ననే, నువ్వెట్లున్నావు? మంచిగా ఉన్నానే. ఏం చేస్తున్నావే? ఏముంది, నా బతుకంతా వంటింటి కుందేలు అయిపోయింది. పాపని స్కూల్కు తయారు చేయాలి, మా ఆయనకేమో టిఫిన్ బాక్స్ కట్టేయాలి, మా మామయ్యకేమో టాబ్లెట్లు ఇవ్వాలి. ఇదే పని అయిపోయింది రోజంతా. బోళ్ళు దోమి, ఇల్లు ఊడ్చి, అబ్బబ్బబ్బా ఈ పని చేసి యాష్టకొస్తుంది. ఇప్పుడు కూడా బట్టలు మడిచేస్తాన్నా. అయ్యో, ఇవన్నీ పనులు నువ్వు ఒక్కదానివి ఎట్లా చేస్తున్నావే? అదే కదనే నా బాధ, ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వు ఏమనుకోనంటే నేను ఒక మంచి ప్లాన్ చెప్తా. అబ్బాయి ఏంటిదో చెప్పే. మీ ఆయన వాళ్ళ అక్క చనిపోయింది కదనే, అలా బిడ్డ హాస్టల్ ఉండి ఏం చేస్తాందే, తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకో, నీకు అన్ని పనులు చేసి పెడుతుంది. అవునే, ఇంత మంచి ఆలోచన నాకు రాలేదు. కానీ నేను ఒప్పుకుంటాడా అని ఆమె తీసుకొచ్చి ఇంట్లో ఉంచుతా అంటే? ఒప్పుకోడే. మీ ఆయనకి ఏమన్నా తెలుసా ఆమెను పని చేయడానికి రమ్మంటున్నావని, ప్రేమతోని రమ్మంటున్నావని అనుకుంటాడు. ఇంకా నువ్వే మంచిదాన్ని అవుతావు కదా. అవును కదనే, ఒప్పించడానికి నాకు అసలు ఆలోచనే రాలేదు. ఓకేనే, ఖచ్చితంగా నేను వచ్చినాక మాట్లాడతా. బాయ్. అన్నం తిన్నావా? తిన్నారా ఇప్పుడే? ఆఫీస్ అయిపోయిందా? అయిపోయిందా అన్న? ఏవో ట్రాఫిక్ ఘోరంగా ఉంది అసలు. ఏమండి వచ్చారా? మామయ్య, ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిది? మన వైష్ణవి హాస్టల్లో చదువుతుంది కదా, అవును. ఆ పిల్లని అక్కడ ఉంచుడు వద్దా అండి? ఇవాళ రేపు అసలే రోజులు మంచిగా లేవు. తల్లి లేని పిల్ల హాస్టల్ ఫుడ్ పడుతుందో లేదో మన ఇంటికి తీసుకొచ్చుకుందాం. మంచి ఇంట్లో ఫుడ్ తినుకుంటా హ్యాపీగా ఉంటుంది, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటుంది. ఏమంటారు? అబ్బా, ఎంత మంచి మాట చెప్పినవే. ఈ ఆలోచన నాకెందుకు రాలేదు అసలు? నాన్న మీరేమంటారు? కరెక్టే, పాప తల్లేని పిల్ల హాస్టల్ ఎన్ని రోజులు ఎట్లుంటుందో ఏమో, నాకు కూడా రంజున్నది రా. ఇప్పుడు మనతో పాటు అది ఉంటే నాకు ఎంతో సంతోషం. సరే నాన్న, ఇంకేంది, ఇక నేను రేపే హాస్టల్కి పోయి బస్ స్టాండ్ పట్టుకొస్తా. నాకు అన్నం పెట్టదు. స్కూల్కి వెళ్తున్నావు రోజు? వైశ్య బాగున్నావారా? బాగున్నా అత్త, మనం బాగున్నావా? అయిపోయాను. సరే కూర్చో, మంచిగా తీసుకొస్తా. తాత బాగున్నావా? బాగున్నా. తింటున్నా తాత. ఏ సరేగా, నేను మందులు వేసుకుంటున్నావా? తిన్నావా తాత?
టైం 10 అవుతుంది. నేను పొద్దున్న లేచి పాపను స్కూల్కి పంపించినా, ఈయన ఆఫీస్కి పంపించినా, ఇది ఇంకా లేవలే. ఇది నాకు పని చేస్తుంది అనుకుంటే నేనే దీనికి వేసేటట్టు అయినా కదా. దీని సంగతి చెప్తాగు. అమ్మ వైష్ణవి, అమ్మ వైష్ణవి. ఏందత్తా? ఏంద్రా ఏమైంది? పండుకున్నావా? గింత టైం అవుతుంది, గింత సేపు పండుకుంటారా? కాదత్తా, నిన్న బాగా జర్నీ చేసిన కదా, అందుకే వండుకున్నా. అవునా, సరే పండుకొని లేచినావు కదా, షింకులో బాగా కోళ్ళు ఉన్నాయి, పోయి తోముకోరా తెల్లగా. నాకు సాతనైతే లేదు. బోల్లా. సరే అత్త. అత్తమ్మ తోమిన బోల్. కోళ్ళు మారా. సరే అన్నం తింటావా? ఇప్పుడు ఎందుకులే, ఇంతకుముందే టిఫిన్ చేసినావు కదా. ఇగో వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందిరా, బట్టలు బాగున్నాయి, ఎండపోతాంది కదా, బట్టలు విండి పైన లేరేసి రాకు. సరే అత్తమ్మ. సరే సాతనైతే లేదురా, లేకుంటే నేనే చేసుకునేదాన్ని. సరే. ఏ ఆద్య, ఏయ్ లేవే లేవు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆడుకుంటున్నా మమ్మీ. ఏమాటనే? హోంవర్క్ కంప్లీట్ అయిందా? రాలేదు మమ్మీ. మరేందే తమాషనా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు అడ్డమైన ఆటలు ఆడద్దని? హోంవర్క్ చేసుకోపోలేడు. ఏందే నువ్వేమైనా పిక్నిక్ వచ్చిన అనుకుంటున్నావా? ఇంకా చిన్న పిల్లతో ఆటలు ఆడుతున్నావు. తేరగా తిని కూర్చుంటే నీకు సాకేర్ చేయడానికి ఇంట్లో పని మనిషిని అనుకుంటున్నావా? అయ్యో అత్త, అట్లా అని కాదత్త, పొద్దున లేచి బోర్లన్నీ తోమినా కదా. ఇవాళ ఆద్యకి స్కూల్ లేదు కదా అత్త, అందుకే టైం పాస్ కోసం ఆడుతున్నాం. ఏంది టైం పాస్ అయితే లేదా? టైం పాస్ చేయడానికి ఇంటికి వచ్చినావా? నీకు అంతగానం టైం పాస్ కాకపోతే అక్కడ బొచ్చడు బట్టలు ఉన్నాయి, పిండి ఆరేయి. ఇల్లు చూసిన ఎట్లా సిందర వందరగా నీటిగా తూర్చి ఎక్కడికక్కడ సర్దు. అర్థమైందా? అప్పుడు నీకు మస్తు టైం పాస్ అవుతుంది. నడు. ఏ సత్య, ఆ పసిబాబుని అంటే నట్లు కొడుతున్నావు, దానికి అనేది ఎట్లా? దాన్ని ఇంకా కొట్టలే, కొడితే వేరే లెక్క ఉంటది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, దాంతో నానా తాకి చేస్తాను. దాన్ని ఏ ఉద్దేశంతో రమ్మన్నావు ఇక్కడికి? ఆ నువ్వు ఏ ఉద్దేశం కొద్ది అనుకుంటున్నావో ఆ ఉద్దేశం కొద్ది ఇక్కడికి రమ్మన్నా. లేకపోతే నీ ముగ్గురికి సేవలు చేసేసి నా తలపడం తోకత్తాంది. దాన్ని ఇక్కడ పని చేయడానికే తీసుకురమ్మన్నా. నీకు కొంచెం మానవుతుందా? చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి పని చేస్తావా? అవును, ఈ ఇంట్లో పని చేయడానికే తీసుకొచ్చిన. నీ వయసుకు తగ్గట్టు నువ్వు ఉండు, అంతేగాని నా విషయంలో జోక్యం చేసుకున్నావు అనుకో మంచిగా ఉండదు. పొద్దున్న లేచి ఇంత తిండి పెడతాన్నా, అది తిని మూల కూర్చొని కృష్ణారామ అని కూడా తలుచుకుంటుండు. అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పడేస్తా. జాగ్రత్త, ఏమనుకుంటాను?
ఏందండి? మమ్మీ 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 వదినని ఆద్య 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 ఏమైంది ఆద్య ఆద్య ఏమైంది బిడ్డ అయ్యో ఏమైంది ఆద్య 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 ఏమైంది బిడ్డ అయ్యో ఆద్య ఆద్య ఇటు ఆద్య అయ్యో ఏమైంది బిడ్డ నీకు ఇటు ఆద్య ఆద్య అయ్యో 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 నా బిడ్డకి మీరు ఒక్కరే వచ్చింది ఆదేది ఏమండి పాప ఏదండి తప్పుడు ఎత్తలేరు అదే చెప్పండి ఆద్యకి ఏమేమి చెప్పండి ఆద్య నార్మల్ గా కళ్ళు తిరిగి పడిపోలేదు, దానికి ఏదో పెద్ద ప్రాబ్లం ఉందట. డాక్టర్లు దానికి బ్రెయిన్ సర్జరీ చేయాలంట. ఇప్పుడు ఆపరేషన్ ఖర్చు 20 లక్షలు అవుతుంది. 20 లక్షలా? అయ్యో దేవుడా, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చిందండి. అయ్యో, ఎక్కడికి పోతాం ఆ 20 లక్షలకి? నాకు అదే అర్థమైతే నేను ఏం చేయాలి? అయ్యో ఏంటండి మన బిడ్డకి ఇట్లా అయింది. తాత ఆద్యదే ఒక్కనే వచ్చినవింది. ఆద్యకి ఏమైంది చెప్పు. ఆద్యకు బ్రెయిన్ సర్జరీ చేయాలన్నట. సర్జరీకి 20 లక్షలు ఖర్చు అవుతాడట. అందుకే హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. తాతయ్య, అమ్మ చనిపోయే ముందు నా పెళ్లి కోసం కొన్ని డబ్బులు బ్యాంక్ లో దాచిపెట్టి అవే డబ్బులు ఆద్య ఆపరేషన్ కోసం వాడదాం. మరి నీ పెళ్లికి ఎట్లా బిడ్డ? అవన్నీ వదిలిపెట్టు తాత, నాకు పెళ్లి కన్నా అదే ముఖ్యం. సరే బిడ్డ. అయ్యో దేవుడా, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది. మంచిగా రోజు ఇల్లంతా తిరుక్కుంటుండే నా బిడ్డ హాస్పిటల్ ఉన్నది. 20 లక్షలు అంటే మేము ఎక్కడికి కూడా ఎట్లా తెచ్చుడు? గీతకు ఫోన్. హలో గీత. సంధ్య చెప్పే. ఎక్కడున్నవే? ఇంకెక్కడుంటనే, ఇంట్లోనే ఉన్నా. చెప్పు. నా బిడ్డ హాస్పిటల్ ఉంది, దానికి బ్రెయిన్ సర్జరీ చేయాలంట. ఆ సర్జరీకి 20 లక్షలు అంటనే. నువ్వేమన్నా సహాయం చేస్తావని నీకు ఫోన్ చేసిన. ఏంటే సహాయమా? డబ్బులు కావాలని ఫోన్ చేయడానికి సిగ్గు అనిపించలేదానే? మైనా నన్ను పెళ్లికి పిలిచిందానివా, పేరెంట్కి పిలిచిందానివా? ఆయన నేను నీకు ఎందుకు సాయం చేయాలనే? నువ్వు నాకేమైనా చుట్టమా? ఇగో ఇంకోసారి పైసల కోసం ఫోన్ చేస్తే మంచిగా ఉండదు. ఫోన్ పెట్టాయి. గీత, ఏమండి ఆపరేషన్ పైసలు ఎక్కడైనా అరేంజ్ చేయండి. ఎక్కడ లేదు, తెలిసిన వాళ్ళు అందరిని అడిగి ఎవరిని అడిగినా పైసలు లేవు, పైసలు రావు. 1 రూపాయ 2 రూపాయలు 20 లక్షలు. అసలు ఎట్లా చేయాలో ఇప్పుడు నాకు ఏం అర్థమైతే. అయ్యో ఎట్లా అండి, ఎక్కడికి పోదాం పైసలు కోసం? రే, ఆద్య ఆపరేషన్ కు పైసలు అరేంజ్ అయ్యాయి. ఏమంటున్నావు నాన్న? పైసలు ఎట్లా అనేది? మామయ్య నిజంగా పైసలు అరేంజ్ అయినాయా? అవునమ్మా. అరే, ఫస్ట్ టైం పెళ్లి కోసం అక్క దాచిపెట్టిన డబ్బులు ఇప్పుడు ఆద్య ఆపరేషన్ కోసం ఇస్తా అంటుంది. వైష్ణవి, నన్ను క్షమించురా. ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టిన.
నానా సాకిరి చేపించిన చిన్నదానివైనా పెద్ద మనసు వేసుకొని ఇవాళ నా బిడ్డకు ప్రాణం పోసినవరా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. నిన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు మొహం లేదురా. తప్పైంది వైష్ణవి, నన్ను క్షమించురా. అయ్యో అత్తమ్మ, ఎందుకంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నాకు అమ్మాయినా అత్తమ్మైనా నువ్వే కదా. సరేరా, ఇప్పటి నుంచి నాకు ఒక్క కూతురు కాదు, 2 కూతుర్లు నేను కంటికి రెప్లా చూసుకుంటారా. నీ పెళ్ళి కూడా నేనే దగ్గరుండి చేస్తారా. నువ్వేం చేయకపోయినా అత్త అంటే నాకు మస్తు ఇష్టం.